తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బీఆర్ఎస్ హయాంలో బీజేపీ నేతల ఫోన్లో ట్యాప్ చేసినట్లు తెలుస్తోంది. అరవింద్, జితేందర్ రెడ్డితో పాటు 200 అనుచరుల ఫోన్లో ట్యాప్ చేసినట్లు గుర్తించారు. ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఫోన్లు ట్యాప్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బీఆర్ఎస్ హయాంలో బీజేపీ నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు తెలుస్తోంది. అరవింద్, జితేందర్ రెడ్డితో పాటు 200 అనుచరుల ఫోన్లో ట్యాప్ చేసినట్లు గుర్తించారు. ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఫోన్లు ట్యాప్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. రవి, అయితే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ అయితే సిట్ అధికారులు వేగవంతం చేశారని తెలుస్తుంది. అయితే అదేవిధంగా A1 నిందితుడిగా ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క ప్రభాకర్ రావు ఉన్నారో, ప్రభాకర్ రావు అమెరికా నుండి వచ్చిన తర్వాత ఇప్పటికే 2 దఫాలుగా అయితే ప్రభాకర్ రావుని విచారించిన నేపథ్యంలో మరొకసారి ప్రణీత్ రావుని కూడా విచారణకు పిలిచారు. విచారణకు పిలిచిన నేపథ్యంలో అయితే గతం లోపల అయితే ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నప్పుడు అయితే ప్రణీత్ రావుకు అడిగినటువంటి ఏదైతే సమాధానం ఉందో దాని ఆధారంగా ప్రభాకర్ రావుని ప్రశ్నించినప్పుడు ప్రభాకర్ రావు చెప్పినటువంటి విషయాలనే నిన్న ప్రణీత్ రావుకు అడగడం జరిగింది. నిన్న ప్రణీత్ రావుని సుమారుగా 6 గంటల పాటు విచారించిన నేపథ్యంలో అయితే నిన్న సంచలన విషయాలు అయితే బయటకు వచ్చాయని తెలుస్తుంది. అయితే బీజేపీ నేతలు ఎవరైతే ఉన్నారో గతంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక గానీ, అదేవిధంగా సాధారణ ఎన్నికలలో గానీ బీజేపీ నేతలే టార్గెట్ గా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ కూడా చెప్తూ వస్తున్నారు. అదేవిధంగా ధర్మపురి అరవింద్ అండ్ అనదర్ వన్ బీజేపీ నేతల టార్గెట్ గా జితేందర్ రెడ్డి ఫోన్లపై నిఘా పెట్టినట్టు తెలుస్తుంది. వీరితో పాటు మరి ఒక 200 మంది ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్టు కూడా నిన్న సంచలన విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయి. కాబట్టి అయితే ఎఫ్ఎన్ఎల్ రిపోర్ట్ ఆధారంగా ఈ విచారణ మొత్తం కొనసాగుతుంది. అయితే దీని ప్రకారంగా చూసుకుంటే ఈ రోజు 3వ దఫా అయితే ఈ రోజు ప్రభాకర్ రావుని మరి ఒకసారి సిట్ అధికారులు విచారించిన నేపథ్యంలో ఈ రోజు 10:30 ప్రభాకర్ రావు కూడా అయితే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోసారి విచారణకు హాజరు కాబోతున్నారు. కాబట్టి నిన్న ప్రణీత్ రావు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉంటున్నాయో వాటిని కూడా ఈ రోజు ఆ స్టేట్మెంట్ ఆధారంగా ఈ రోజు ప్రభాకర్ రావుని కూడా ప్రశ్నించబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తం టోటల్ గా ఈ యొక్క ప్రభాకర్ రావు నోరు విప్పితే గానీ ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన ఎవరు ఉన్నారు, దీని వెనకాల పాత్రధారి ఎవరు, సూత్రధారి ఎవరు, ఈ ఫోన్ ట్యాపింగ్ చేయడానికి గల కారణం ఏంది అనే కోణాల లోపల మొత్తం టోటల్ గా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇప్పటికే ఈ యొక్క దర్యాప్తు మొత్తం 90% పూర్తయిన నేపథ్యంలో ఈ యొక్క ప్రభాకర్ రావు మొత్తం టోటల్ గా నోరు విప్పితే గానీ ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు మొత్తం టోటల్ గా ఒక కొలికి వచ్చేటట్టుగా తెలుస్తుంది. అది రైట్. థ్యాంక్ యూ ప్రవీణ్.